నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో వర్చువల్ గా సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అదే రీతిలో అధికారులు పనులు కొనసాగించాలని పిలుపు. రష్యాలో విజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. మాస్కోలోని స్పేస్ సిటీని సందర్శించి వివిధ ఆధునిక అంశాలను చర్చ. కూటమి పాలనలో రైతులు నిరుద్యోగులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను త్రొంగులోకి తొక్కారని విమర్శ. బుర్జుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సమిష్టిగా కృషి చేయాలని సూచన. అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చనడానికి పార్వతీపురం, మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన సమగ్రాభివృద్ధి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెదపెంకి గ్రామంలో జరుగుతున్న పనులపై జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు 197 ఫైలేరియా బోధకాల కేసులతో ఇబ్బంది పడిన గ్రామంలో మరుగునీటి నిల్వలను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో డ్రైన్ల ఆక్రమణలను తొలగించామన్నారు. ఉపాధి హామీ నిధులతో దాదాపు 6.18 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించడం ద్వారా ప్రస్తుతం కేసుల తీవ్రత తగ్గి గ్రామం స్వచ్ఛమైన వాతావరణంలో ఫైలేరియా రహితంగా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై ఆయన గోదావరి ప్రాంత అధికారులతో మాట్లాడారు. మీరు చెప్పండి సార్, మీరు ఫైనల్గా మీరు ఎప్పుడు కుదరదు అంటే నాకు ఏం లేదు. ఇదేంటంటే ఇది ఒక 2018 నుంచి ఉంది సార్. 2017 ఐ థింక్ 2016 నా దృష్టిలో ఉంది. 2017-18 నుంచి నేను వెళ్తే విచిత్రంగా నన్ను రానివ్వలేదు ఇక్కడికి. నేను they didn't even allow me to step into that village because it will create a conflict. మీరు రావద్దు ఇక్కడికి అంటే నేను మనిషిని మొత్తం మా టీం పంపించాను. విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజుతో పాటు కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీమతి శోభారాణి, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ గారు, సభ్యులందరూ కూడా ఒక వేదిక ఉండాలి కాబట్టి ఈరోజు ఒక మంచి రూమ్ని ఈవో గారు ఏర్పాటు చేశారు. సో ఇది వేదిక చేసుకొని రానున్న రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అలాగే ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఓ పక్క ఈవో గారు, మరో పక్క చైర్మన్ గారు, అలాగే మరో పక్క ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని రానున్న అంచెలంచెలుగా వెదిగి మీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా పెంచుకోవాలని చెప్పేసి సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి అవకతవకలకు కానీ, లేకపోతే గ్రూపులకు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ తీసుకోకుండా అమ్మవారిని దర్శించి సభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్లో భాగస్వాములయ్యి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు పొందే విధంగా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నేను మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా మా ఎమ్మెల్యే దక్షిణ ఎమ్మెల్యే గారికి
నా విషయంలో గట్టిగా పట్టుపట్టి మరి చైర్మన్ చేయాలి మనం అనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినందుకు వారికి నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏంటంటే నేను మాత్రం ఇది చైర్మన్ అంటే ఓ పదవిగా నేనైతే భావించడం లేదు. ఇది కేవలం అమ్మవారి సేవ చేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే టీం వేసినటువంటి సభ్యులందరూ కూడాను కూటమిలో ఉన్న సభ్యులు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కానీ అందరూ కూడా మరి సేవా మార్గంలో ఉన్నటువంటి వారు, అమ్మవారి పట్ల భక్తి మార్గంతో ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేయడం నా అదృష్టం. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఆలయం అభివృద్ధి ముఖ్యంగా నేను ఎజెండాగా పెట్టుకున్న అజెండా కానీ ఆలయం అభివృద్ధి. చైర్మన్ గారు అన్నట్టుగా అసలు ఆ రోజు చాలా హడావుడిగా జరిగిపోయింది ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది. ఈరోజు చాలా చక్కగా అందంగా జరుగుతుంది. ఒక రూము, ఆ రూమ్లో చైరు ఇవన్నీ దీంతో నేను మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, మీ సహాయ సహకారాలతోటి 2 ఫెస్టివల్స్ చేయగలిగాము మేము. మార్గశిర మాసం ఉత్సవాలు అవి ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు ఆయన మాకు పూర్తి అండదండలు అందించారు. ఎప్పుడు ఏ సంవత్సరము జరగనంత బాగా ఈ 2 సంవత్సరాల్లో జరిగాయని చెప్పి మాకు చాలా మంది చెప్పారు. అదంతా ఎమ్మెల్యే గారు మాకు అండదండగా నిలబడబట్టే మేము ఏదైనా నిర్ణయం తీసుకుని ఇలా అండి అంటే వెంటనే మీరు కానివ్వండి అమ్మా అని చెప్పనేవారు. అలాంటి సహాయ సహకారాలుగా ఇప్పుడు ముందు కూడా మాకు ఇచ్చి ఈ దేవాలయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఒక్క మా వల్లే కావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా వస్తే మాకు అటువైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయని చెప్పి మేము ఎదురు చూస్తున్న 2-3 సమస్యలు ఉన్నాయి. వీరికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకల విజయల్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల నిబద్ధత, యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముగ్గురి ఎంపికను ఖరారు చేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. వీరు ముగ్గురు రాజ్యసభ టీడీపీ అభ్యర్థులుగా సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. తమకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించడంలో రాష్ట్ర మంత్రి, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చూపిన చొరవకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్పేస్ సిటీని సందర్శించారు. అక్కడ వ్యాధి నిర్ధారణ, ఇతర ఆధునిక ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంల పనితీరుపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్పై స్పేస్ సిటీ ప్రతినిధులు మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్పేస్ సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని లోకేష్ కొనియాడారు. అనంతరం స్పేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ని సందర్శించిన ఆయన సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న నూతన విధానాలను విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ నిరుద్యోగులు, రైతులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన కూటమితో ఉంటే కాంగ్రెస్ వారికి రహస్య మిత్రుడిగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ఏకైక శక్తి కేవలం వైఎస్ జగన్కే ఉందన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500, నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలోని అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందనంగా పేరు మార్చిన, బడ్జెట్ కోతలు పెట్టి ఏకంగా 20 లక్షల మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటే కూటమి రాగానే రొయ్యల మేత ధరలు పెంచి సీజన్ వచ్చేసరికి రొయ్యల ధరలు పడిపోయేలా చేశారన్న కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకి మీరు మంచి చేసే విధంగా వారి విజ్ఞాపనలు తీసుకుని పరిష్కరిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు? అంటే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి, మిమ్మల్ని ఎదుర్కోగలిగిన, మిమ్మల్ని నిలదీయగలిగిన కెపాసిటీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంకెవరూ నిలదీయలేరు.
బీజేపీ జనసేన మీ కూటమిలో భాగస్వాములు, కాంగ్రెస్ మీకు రహస్య మిత్రులు. ఇక కమ్యూనిస్టులు అయితే వాళ్ళకి చెప్పక్కర్లే, ఎందుకంటే వాళ్ళకున్న శక్తి మేరకి అప్పుడప్పుడు పోరాటాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ పెద్ద ఎత్తున ఉధృతంగా చేసే పరిస్థితి లేదు. ఇంక ఎవరయ్యా మిమ్మల్ని నిలదీస్తారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మేము సూటిగా అడుగుతున్నాం. మీరేదో ఈ మధ్యన మీడియాలో చూసా, 3 ప్రాంతాల్లో 3 సభలు పెడతాం, సంక్షేమానికి ఒకటి, అభివృద్ధికి ఒకటి అని చెప్తున్నారు. నేను సూటిగా కొన్ని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ సభల్లో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? రైతులు, డ్వాక్రా మహిళలు మరియు యువత ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ఉపాధి పొందేలా స్పష్టమైన ఆలోచనతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే వేదికపై అన్ని రకాల సేవలను అందిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికాను, ఒక ఆస్ట్రేలియాను, ఒక కెనడాను వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక్క ఉద్దేశం. నాతవరం మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ దొంగతనాలు పాల్పడుతున్న 3 వ్యక్తులు పట్టుబడినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 5 దొంగతనపు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు తన సిబ్బందితో కలిసి రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తూ బైకులపై వస్తున్న 3 ఆపి విచారించారన్నారు. పోలీసుల విచారణలో వారు మాతిరెడ్డి మనోజ్, కిర్లంపల్లి సుబ్రహ్మణ్యం కిరణ్, వంతల కొండబాబుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో బైక్లను దొంగలించి వాటిని ఎవరికి అనుమానం రాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించారన్నారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ రేవతమ్మ, నాతవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక 4 బైక్ అఫెన్సెస్ సంబంధించి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటీవల మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 అఫెన్సెస్ జరిగినాయండి. ఈ బైక్ అఫెన్సెస్ 2-వీలర్ వెహికల్స్ అనమాట, అన్నీ కూడా పల్సర్ వెహికల్స్ అఫెన్సెస్ జరిగినాయి. దానికి సంబంధించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన నాతవరం ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం అని చెప్పేసి తిరగడం జరుగుతుంది. ఈలోగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేయగా ఈ వెదురుపల్లి జంక్షన్ దగ్గర ఒక బైక్ మీద వీళ్ళు ముద్దాయిలు వస్తున్నారు, వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగిందండి. అది మాసిరెడ్డి మనోజ్ అని చెప్పేసి, ఈయనది పెదగొల్లుకొండపేట విలేజ్ నాతవరం మండలం ఈయన. అట్లాగే ఈయన మీద ఒక పాత దొంగతనం కేసు ఒకటి ఉన్నదండి, బైక్ దొంగతనం కేసే. అట్లాగే కిర్లంపల్లి సుబ్రహ్మణ్య కిరణ్ అని చెప్పేసి ఈయనది కోటనందూరు తుని మండలం డి పోలవరం గ్రామం. ఈయన మీద కూడా ఒక పాత కేసు ఒకటి ఉంది. వంతల కొండబాబు అని చెప్పేసి ఈయనది కొత్తవాడ గ్రామం గూడెం మండలం అల్లూరు సీతారామరాజు. ఈయన మీద గార్డా కేసు ఉందండి. వీళ్ళు ఏంటంటే ప్లెయిన్ ఏరియాలో బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొని వెళ్ళి ఏజెన్సీ ఇచ్చేయడం,
ఏజెన్సీలో ఇచ్చి అక్కడి నుంచి గాంజా తీసుకొని రావడం, ఆ గాంజా తీసుకొచ్చి ప్లెయిన్ ఏరియాల్లో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విధంగా వ్యాపారాలు చేస్తున్నారన్నమాట. దాంతో ఈరోజు ఎస్ఐ గారు ఈ వెహికల్ చెకింగ్లో ఆ సిబ్బంది కూడాను, ఎస్ఐ గారితో పాటు మహేష్ అనే హెడ్ కానిస్టేబుల్, గిరి, కిషోర్ అన్న కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడాను ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన లింగమనేని రమేష్ శనివారం రిటర్నింగ్ అధికారి వనితారానికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆయన బీ ఫారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురాం కృష్ణరాజుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేసిన ఆయన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. లింగమనేని రమేష్ రాజ్యసభకు వెళ్లడం ఆనందంగా ఉందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యానించారు. అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కూటమి తరఫున అభ్యర్థిత్వాన్ని ఇది చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నామినేషన్ సబ్మిట్ చేసి వచ్చాం. లింగమనేని రమేష్ గారు జనసేన తరఫున జనసేనకి ఒక రాజ్యసభ రావటం, అందులో ఒక అత్యంత పర్ఫెక్ట్ పర్సన్ మన లింగమనేని రమేష్ గారు. ఆయన నామినేషన్స్ ఇవ్వటం అనేది మా అందరికి చాలా ఆనందించదగ్గ విషయం. మొత్తం ఎంటైర్ జనసేనిక్స్ అందరం కూడా, వీరమ్మలందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన్ని జనసేన తరఫున రాజ్యసభకు పంపడానికి సన్నాహాలు మొదలైనవి. అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీ లింగమనేని రమేష్ గారు. రాష్ట్రంలో గుంటూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేలా యోగాంధ్ర 2026 నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఫ్రోజ్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని, సులభైన ఆసనాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగా శిక్షణ సంస్థలు ఔత్సాహికులతో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జూన్ 21న మంగళగిరి వెస్టర్న్ బైపాస్ వద్ద జరిగే యోగాంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం ఆర్చ్డయోసిస్ విశ్రాంత ఆర్చ్ బిషప్ డాక్టర్ ప్రకాష్ మల్లవరపు ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని ప్రస్తుత ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల మీడియా సమావేశంలో వెల్లడించారు. కడప, విజయవాడ బిషప్గా 2012 నుంచి 2024 వరకు విశాఖ ఆర్చ్ బిషప్గా ఆయన అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ నెల 11న గురువారం ఉదయం 9 గంటలకు మహారాణిపేట పునీత ఆంటోనీ చర్చ్ నుండి ఆర్చ్ బిషప్ పార్థదేహాన్ని ఊరేగింపుగా జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన చర్చికి తరలిస్తామని తెలిపారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం చర్చి ఆవరణలోనే అంత్యక్రియలు భూస్థాపితం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బిషప్లు, మత గురువులు, వేలాది మంది విశ్వాసులు హాజరు కానున్నారని ఉడుమల బాల వివరించారు. విశాఖపట్టణ అగ్రపీఠం అంటే మన సిటీ మాత్రం కాదు, బొబ్బిలి మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, యానం వరకు విస్తరించిన ఈ మహాపీఠం శోక సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే ఈ విశాఖ కథోలిక అగ్రపీఠం యొక్క పూర్వ పీఠాధిపతులు మహాపూజ్య శ్రీ మల్లవరపు ప్రకాష్ గారు అస్తమించారు, తుది శ్వాస విడిచారు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో. కనుక వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ఈ విషయాన్ని మీడియా ద్వారా మేము అందరికీ తెలియపరుస్తున్నాము. వారు 77 సంవత్సరాల జీవితాన్ని భూమి మీద గడిపి ఈరోజు తుది శ్వాస విడిచి కన్నుమూశారు.
కనుక నిజామాబాదు, తెలంగాణ నిజామాబాదు గాడిజమ్మల్పూర్లో జన్మించి హైదరాబాదు అగ్రపీఠానికి గురువుగా 46 సంవత్సరాలు ఇప్పటికీ. తర్వాత పీఠాధిపతి, కథోలిక సేవా వర్గంలో పీఠాధిపతులు అత్యున్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు. ఇంకా ఈరోజు వారి యొక్క మరణము ఒక విధంగా మా మేత్రాసనానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయనకి ఎంతోమంది శ్రద్ధాంజలి అన్నీ కూడా అభినందనలు చెల్లిస్తున్నారు. అలాగే సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా ఆయన సహకారిగా నేను కూడా నా యొక్క హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మా అగ్రపీఠం ఎంతో ఆవేదన చెందుతూ ఉంది. ఎందుచేతనంటే ఈ అగ్రపీఠంలో ఉన్నటువంటి 8 జిల్లాలకు ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆధ్యాత్మికముగా మరియు సంక్షేమ రంగంలో కూడా ఎన్నో సేవలు అందించారు. గొప్పదైన విషయం ఏంటంటే నిరాడంబరుడు మరియు పని పట్ల ఆయన చేయవలసినటువంటి విద్యుత్ ధర్మం పట్ల నిజమైనటువంటి ఆశ చిత్తశుద్ధితో సేవ చేశారు. అయితే ఈ సమయంలో మేమందరము కలిసి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి ఎల్లప్పుడూ సరైన గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు మరోసారి రుజువు చేశారని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా తనకు ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేష్లకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగం వెల్లడించారు. ముఖ్యంగా నారా లోకేష్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు అప్పగించిన ఈ నూతన అవకాశాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం వెన్నంటే నడుస్తున్న తమ కుటుంబం తరపున పార్టీ అధినాయకత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదేవిధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈరోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈరోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కేవలం 9 రోజుల్లోనే మాట తప్పారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఆదివారం ఉదయం జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆయన మీడియాతో ఇదే విషయంపై మాట్లాడుతూ రాజ్యసభకు 4 స్థానాలు కేటాయించాల్సి ఉండగా 1 స్థానాన్ని జనసేనకు కేటాయించారన్నారు. మిగిలిన 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రవర్ణ వ్యక్తులకే సీట్లు కేటాయించడం దారుణమని వ్యాఖ్యానించారు. తమకు 33% రిజర్వేషన్ అని లోకేష్ ప్రకటించిన వెంటనే అతని ఫోటోలకు క్షీరాభిషేకాలు చేసిన మహిళలు ఇప్పుడు లోకేష్ వైఖరిపై ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడికి సీట్ కేటాయింపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూసినట్లయితే కేవలం లోకేష్ టీంకి చెందిన 3 వ్యక్తులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం బట్టి పార్టీలో చంద్రబాబు నాయుడు టీం ప్రాబల్యం తగ్గుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే టీడీపీ 3 రాజ్యసభ సభ్యులు పెట్టారో
దాని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది లోకేష్ గారి టీము ఒక చెత్త టీము మనం చేస్తున్నాం. ఈరోజు లోకేష్ గారి మహానాడులో ఇంకా 9 రోజులు పూర్తి కాలేదు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి 3 ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు ఒక్క మహిళకి వెళ్ళిపోయారు. ఈజ్ ఇట్ నాట్ షేమ్ అని లోకేష్ అడుగుతున్నాను. అలాగే ఇవాళ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు బిడ్డ విజయ్కి ఇచ్చారంటే అంటే బీసీలో ఎవరు లీడర్ లేరని అడుగుతున్నాను. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీని విస్మరించారు. ఇలా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చంద్రబాబు టీం కాకుండా లోకేష్ టీంని ఎందుకు ప్రమోట్ చేస్తారో ప్రశ్నిస్తున్నాం. శాసనసభ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు పార్టీ సీనియర్ యువ నాయకుడు చింతకాయల విజయ్కు రాజ్యసభ సీట్ దక్కడంతో నర్సీపట్నంలో టీడీపీ శ్రేణుల ఆనందం అంబరాన్ని అంటింది. విజయ్ రాజ్యసభకు ఎంపికైనట్లు అధికారిక ప్రకటన రావడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన బీ ఫారం అందుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నర్సీపట్నంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊరంతా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ సంబరాల్లో మునిగిపోయారు. జై చంద్రబాబు, జై అయ్యన్న, జై విజయ్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని చాటుకున్నారు. మా యువ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారికి రాజ్యసభ సీటు ఎంపీ కన్ఫర్మ్ అయ్యింది. అందుగాను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి విజయాన్ని గురించి అందరికీ తెలిసిందే. 2014లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ ఎంపీ సీటు ఆశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల రానప్పటికీ కూడా పార్టీ నిర్ణయం శిరోధార్యం అని చెప్పి పార్టీ అధికారం రావడం కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ మరి ఆ సైకో ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐటీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి విజయాన్ని అనేక ఇబ్బందులు పెట్టినా కానీ ఎక్కడా వెనకడగేయకుండా, ఎక్కడా తగ్గకుండా తన దమ్ము చూపిస్తూ పార్టీ అధికారంలో రావడం కోసం తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఈ రోజు ఆయన కష్టే ఫలితం అన్న విధానంగా ఈ రోజు ఆయనకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయ్యింది. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని కార్గిల్ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫారం పై యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారిసి సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు యోగా సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో వర్చువల్ గా సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెదపెంకి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అదే రీతిలో అధికారులు పనులు కొనసాగించాలని పిలుపు. రష్యాలో విజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటన. మాస్కోలోని స్పేస్ సిటీని సందర్శించి వివిధ ఆధునిక అంశాలను చర్చ. కూటమి పాలనలో రైతులు, నిరుద్యోగులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను త్రొంగులోకి తొక్కారని విమర్శ. బుర్జుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సమిష్టిగా కృషి చేయాలని సూచన. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.